సౌత్ స్టేట్స్ పాలిటిక్స్తో దేశ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కీలకంగా మారబోతున్నాయా? నేషనల్ పొలిటికల్ గేమ్లో స్పైసీ సౌత్ వార్ గేమ్ చేంజర్గా నిలవనుందా? 2029 ఎన్నికల కోసం బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. 2029 లోక్సభ సమరంలో గెలుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల చుట్టూ ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. హస్తిన పొలిటికల్ చదరంగంలో సౌత్ స్పైసీ వార్ మాంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే భారత రాజకీయ చరిత్రలో 2026 ఒక సరికొత్త రికార్డును లిఖించింది. కేవలం 5 నెలల వ్యవధిలోనే దేశంలోని 5 కీలక రాష్ట్రాలకు కొత్త సీఎంలు వచ్చారు. కర్ణాటకలో గతంలో జరిగిన రొటేషనల్ సీఎం ఒప్పందం ప్రకారం ఇప్పుడు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించుతూ బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా నటుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఎల్డీఎఫ్ వరుస పాలనకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. అటు బీహార్లో దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన నితీష్ కుమార్ యుగానికి తెరపడింది. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ సామ్రాట్ చౌదరి బీహార్ నయా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా చర్చ నడుస్తున్న అంశం సౌత్ స్టేట్స్. విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయ సమీకరణాలతో పాటు దేశ సమీకరణాలను మార్చడంలోనూ కీలక భూమిక పోషిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే కాలంలో దేశ రాజకీయాల అసలు టర్నింగ్ పాయింట్ దక్షిణాదేనన్న చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకప్పుడు ఢిల్లీ నిర్ణయిస్తే దేశ రాజకీయాల దిశ మారేదన్న అభిప్రాయాల నుంచి ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తమిళనాడులో ఆకస్మిక శక్తిగా ఎగిసివచ్చిన విజయ్ ఆ బలగాన్ని పెంచుకునే దిశగా బలంగా పావులు కదుపుతున్నారు. పొత్తుల మీద ఆధారపడకూడదన్న తన ఆలోచనను ఆచరణలో పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. అన్నా డీఎంకేలో ఉన్న అసంతృప్తి వర్గాన్ని ఆకర్షించి తనకు అనుకూలంగా మరల్చుకోవడంలో రాజకీయ పరిణితి కనబరుస్తున్నారు. అటు కాంగ్రెస్ విషయానికి వస్తే 2019, 2024 ఎన్నికల్లోనూ అధికారం అందుకోలేకపోయిన కాంగ్రెస్కు కొన్నేళ్లుగా ఊరటనిస్తున్నది దక్షిణాది రాజకీయమే. దీంతో దక్షిణాదిలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ఇప్పుడు రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. తమిళనాడులో డీఎంకేను దూరం చేసుకుని టీవీకేకు దగ్గరవడం, కేరళంలో సతీశన్కు పగ్గాలు అప్పగించడం, కర్ణాటకలో సీఎం పదవి మార్పు ఇవన్నీ అందులో భాగమంటున్నారు నిపుణులు. ఈ రకంగా దక్షిణాదిలో ప్రస్తుతం కాంగ్రెస్ 4 చోట్ల అధికారంలో ఉన్నట్లయింది. అంటే కర్ణాటక, కేరళ, తెలంగాణలో నేరుగా ప్రభుత్వాలను నడుపుతోంది. తమిళనాడులోనూ తొలిసారి ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకుంటోంది. ఈ రకంగా బీజేపీ విజయయాత్రకు బ్రేకులు వేయాలన్న ప్రణాళికకు దక్షిణాది రాష్ట్రాల ద్వారా మార్గం సుగమం చేయాలన్న ప్లాన్ రచిస్తోంది. అయితే అంగ, వంగ, కళింగలో కాషాయ జెండా రెపరెపలాడించిన కమలనాథులు ఎప్పటి నుంచో దక్షిణాదిలోనూ పాగా వేయాలని చూస్తున్నప్పటికీ అది అంత ఈజీగా అందడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో సంక్షేమ హిందుత్వ అజెండా కన్నా ప్రాంతీయ రాజకీయాలు, కుల సమీకరణాలు, భాషాభిమానమే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే సౌత్ స్టేట్స్లో కమలనాథులు అంతగా బలపడలేకపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మోదీ, షా ద్వయం రంగంలోకి దిగినప్పటి నుంచి ఒక్కొక్కటిగా తాము అనుకున్నది సాధిస్తూ వస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ బలం విపరీతంగా పెరిగింది. కేరళలోనూ బీజేపీ ఓటు శాతం బాగానే పెరిగింది. ఇక కర్ణాటక తర్వాత అంతటి బలమున్న తెలంగాణపై ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. దానికోసం స్వయంగా ప్రధాని మోదీనే సమర శంఖం పూరించారంటే బీజేపీ టార్గెట్ ఏంటో క్లియర్గా అర్థమైపోతోంది. ఉత్తరాది, దక్షిణాది అన్నది కాదని డబుల్ ఇంజన్ సర్కార్ను ఇప్పుడు ప్రతి చోట ప్రజలు కోరుకుంటున్నారంటున్నారు బీజేపీ నేతలు.
2024 ఎన్నికలు అయిన తర్వాత హర్యానా, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాగా వరుసగా ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున భారీ విజయాన్ని నమోదు చేసుకుంటూ పోవటము, అదేవిధంగా కేరళలో ఓట్ల శాతం పెంచుకోవటం, తెలంగాణలో ఫుట్ప్రింట్ని, తమిళనాడులో ఫుట్ప్రింట్ని చూపటం, తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 8 పైగా పార్లమెంటు స్థానాలు సాధించి భవిష్యత్తులో అధికారం సాధించే దిశగా దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కర్ణాటకలో అనేక పర్యాయాలు అధికారంలోకి రావటం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్ని సాధించింది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా పాండిచేరిలో కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలో అధికారంలోకి రావటం, రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో బలాన్ని పెంచుకుంటూ భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా అడుగులు వేసేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా రాజకీయాన్ని ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజాసేవకి కంకణబద్దులై అంత్యోదయ స్ఫూర్తితో పనిచేసేటటువంటి పార్టీ. అటువంటిది ప్రాంతాలతో సంబంధం లేదు. ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశమా, పశ్చిమ భారతదేశమా, తూర్పు భారతదేశం అనేటటువంటి శశబిషలు లేవు. ఒరిస్సాలో కూడా విజయాన్ని సాధించి చూపించాము ఇవాళ. మొత్తానికి ఈ స్పైసీ సౌత్ పొలిటికల్ వార్ దేశ రాజకీయాల్లో అసలు గేమ్ చేంజర్గా మారుతుందా అన్న చర్చ మరింత ఆసక్తికరంగా మారుతోంది.